ఇక మన్యంలో మరణ మృదంగం. ఎంత అన్యాయమైనటువంటి పరిస్థితుల్లో గిరిజన బాలికలు ఉన్నారో చూడండి. కురుపాంలో అక్కడ ఆర్ఓ ప్లాంటు చెడిపోయి నెలలు గడుస్తున్నా సరిచేయకపోవడంతో కలుషిత తాగునీరు కారణంగా 87 మంది విద్యార్థులు పచ్చ కామెర్ల బారిన పడ్డారు. ప్రభుత్వానికి 2 చనిపోయిన తర్వాత కూడా వారం రోజుల్లో అంజలి, కల్పన అనే 2 విద్యార్థులను చనిపోయిన తర్వాత కూడా కనువిప్పు కలగలేదు. 3 మంది వైజాగ్లో ఉన్నటువంటి కేజీహెచ్కి తరలించాల్సి వచ్చింది. అంటే పార్వతీపురం మన్యం జిల్లాలో గిరిజన గురుకుల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు ఎంతటి అవస్థలు ఎదుర్కొంటున్నారో ఈ ఉదంతం చాటుతుంది. పైగా అది గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి పక్క నియోజకవర్గమే, ఆమెకు ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతమే. ఆమె గిరిజన శాఖ మంత్రికి సమీపంలో ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో ఉన్న నియోజకవర్గంలోనే ఇంత అవస్థలుంటే, ఇంత అధోగతిలో విద్యార్థులు సాగుతుంటే ప్రభుత్వం మరి కళ్ళు తెరవకపోతే ఏమనాలి? పిల్లల జీవితాలతో ఆటలాడుకుంటున్నటువంటి వైనాన్ని ఎలా చూడాలి?